అండి ఇదంతా ఏంటండి? ఇది మామూలుగా పల్లి చెక్క అవి ఉంటాయి కదా, నువ్వు చెక్క అవన్నీ ఇట్లా నానబెట్టేస్తాను అనమాట. ఓకే, నానబెట్టేసి ఈ లిక్విడ్ని అప్పుడప్పుడు చెట్లకి ఇస్తానండి బలం. సో ఇందులో ఏమేమి ఉందండి ఇప్పుడు? పల్లి చెక్క, నువ్వు చెక్క, సన్ఫ్లవర్ చెక్క. నేను యాక్చువల్గా గానుగ నూనెలు వాడతాను ఇంట్లోకి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయిల్ తీసినవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకుంటాను. కేక్స్ తెచ్చి ఇలా ఎంత రేషియోలో కలుపుతారండి ఇవన్నీ? మామూలుగా ఇంత గార్డెన్కి హాఫ్ కేజీ తీసుకుంటారండి. హాఫ్ కేజీ తీసుకుని అందులో వాటర్ కలిపి. సో ఎన్ని రోజులు ఉంచుతారు దాన్ని? దాదాపు ఒక 10 days, మన ఇష్టం. 5 days నుంచి ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఓకే, పల్లి ఆ లిక్విడ్ని ఈ డ్రమ్లో కలుపుతాను. ఓకే, పల్లి చెక్క, నువ్వు చెక్క, సన్ఫ్లవర్ చెక్క, ఓకే, ఏదైనా కలుపుకోవచ్చు. ఏదైనా, ఆవ చెక్క, మనకి ఎన్ని దొరుకుతాయి అన్ని కలిపేసేసి వాటర్ పెట్టేసి. తౌడు కూడా నాకు ఊరు నుంచి తౌడు వచ్చింది. తౌడులో B12 ఉంటుంది. ఓకే, అంటే అది అందరికి దొరకదు అనుకోండి, అది కూడా కలిపాను. అచ్చా, తౌడు కలిపేసి కొద్దిగా వాటర్ పోసి పెట్టేసారు. ఇప్పుడు డైరెక్ట్ పోసేయచ్చా లేకపోతే దీన్ని ఈ 200 లీటర్ దాంట్లో కలుపుతాను అన్నమాట. ఓకే, ఇది ఎంత ఉంటుందండి? ఒక 10 లీటర్స్. ఇది 10 ఉంటుంది. ఓకే, 10 లీటర్స్ దాన్ని 20 ఉంటుంది. 20. ఓకే, 20 లీటర్స్ దాన్ని 200 లీటర్స్ కలుపుకోవచ్చు. కలిపి ఆ లిక్విడ్స్ అన్ని ఇట్లా. ఓకే, రేషియో చూసారా? 20 లీటర్స్ని 200 లీటర్స్లో కలుపుతున్నారు. ఆ రేషియోలో కలుపుకోవాలన్నమాట. సో అప్పుడు వాటిని మనం అన్ని మొక్కలకి బలం. సూపర్. అప్పుడప్పుడు ఇస్తానండి, ఎక్కువ లిక్విడ్స్ సమ్మర్లో ఇస్తామండి. లిక్విడ్ సమ్మర్లో ఇస్తాం. ఇవి ఎప్పుడన్నా ఉంది కాబట్టి ఇస్తున్నాను. దొరికింది కాబట్టి మనం పెట్టేస్తాం కాబట్టి. సూపర్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎరువుతో సరిపుచ్చుకుంటాయి చెట్లు, కానీ సమ్మర్లోనే కొద్దిగా కష్టపడతాం. ఓకే, ఫైన్ సూపర్. సో పల్లి చెక్క ఒక్కోసారి మన గానుగ నూనె అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ పక్కన పడేస్తూ ఉంటారు కాబట్టి అవి తీసుకొచ్చి ఇలా. యాక్చువల్గా చాలా మంది గార్డెన్స్ నేను ఎప్పుడు చూసినా సరే వాళ్ళందరూ ఏదైతే వేస్టేజ్ పనికిరాదో అదే తీసుకొచ్చి మొక్కలకి వేస్తుంటారు. ఎందుకంటే అరటి తొక్కలు తీసుకున్నా సరే, అరటి పళ్ళు తీసుకున్నా సరే, లేకుంటే టీ పొడి, లేకుంటే ఏదైనా కూరగాయలు ఉంటే తీసుకుని. అరటి పళ్ళది కూడా బాగా పండిస్తాయి. అరటి పళ్ళది కూడా ఇలా పిసికేసి ఒక 2-3 days ఉంచేసి ఇవ్వచ్చు. అందరూ కొద్దిగా బెల్లం వేసేసి. సూపర్.